ఇది మటర్ బన్ దోశ అండి. దీనికి ఏంటంటే పచ్చి బఠానీల సీజన్ కదండి, అవైనా తీసుకోండి, ఫ్రోజన్ అయినా. ఒక కప్పు తీసుకోండి. ఒక కప్ ఏమో సూజీ రవ్వ, ఒక కప్ ఏమో పెరుగు, తర్వాత గుప్పెడేమో కొత్తిమీర. ఇవన్నీ ఏంటంటే మిక్సీ గంటలో వేసేసి మెత్తగా తిప్పేసేసుకోండి. మెత్తగా తిప్పేసేసుకుని ఇందులో ఏంటంటే మనం ఆ దోశ వేసిన తర్వాత మధ్యలో ఇదనమాట, ఇది ఏంటంటే స్వీట్ కార్న్, టమాటా, నెక్స్ట్ ఏమో కొంచెం నేను క్యాప్సికమ్ వేసాను, కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, ఆమ్చూర్ పౌడర్ కూడా వేసానండి. ఇందులో ఏంటంటే కొంచెం ఈనో వేసాను అనమాట. కొంచెం పొంగి బాగుంటుంది, సుజీ రవ్వ వేసాం కదా అందువల్ల. ఇలా చిన్న మనం తడక పెట్టుకునే, పోపు పెట్టుకునే మూకుడు లాంటివి తీసుకుంటే వేసుకోవడానికి వీలుగా వస్తుంది. ఇలా వేసేసి ఒక లేయరు మధ్యలో మనం తయారు చేసుకున్న కర్రీ పెట్టాలండి. అది మధ్యలో పెట్టిన తర్వాత దాని మీద కొంచెం పౌడర్ వేసేసేయాలన్నమాట. వేసేస్తే కనుక అప్పుడు మనకి ఏంటంటే బన్పూరిలాగా వస్తుంది అనమాట. అది చూడండి, అలా వేసేసి పైన కొంచెం అది కన్నా వేసేయాలన్నమాట. చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి.